జై స్వరాజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మా సమ్మె 2వ రోజుకు చేరుకొని దీని సందర్భంగా మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఈ స్ట్రైక్ మా గుంతలు పడ్డ కాకతీయ రోడ్ల మీదనే చేస్తున్నాం. దీనికోసం నిన్న గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన జీవోకి థ్యాంక్స్ చెప్తూనే దాని మీద మాకు ఎవ్రీ ఇయర్ వస్తుందని గ్యారంటీ అయితే లేదు. అది మా జీవో ఒకటే కాదు, మా డిమాండ్ మిగతా 7 కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. అలానే మెయిన్గా మా కేఎంసీ రోడ్లు నిన్న కూడా యాక్సిడెంట్ జరిగింది. ఇవి వెంటనే పూర్తి స్థాయి పనులు స్టార్ట్ చేసేంత వరకు మేము సమ్మె కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో మీ యొక్క మెయిన్ డిమాండ్స్ ఏమున్నాయి? ఈ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి మెయిన్ డిమాండ్స్ మా రోడ్స్, మా హాస్టల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగుతున్నట్టేనా? ఎమర్జెన్సీ సర్వీసులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మేము ఓన్లీ ఓపీ అండ్ ఎలెక్టివ్స్ మాత్రమే బంద్ చేశాం. మరి గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఏమైనా స్పందన వచ్చిందా? స్పందన వచ్చింది. వాళ్ళు ఒక 2 days వెయిట్ చేయమన్నారు. కానీ ఆ జీవోలు వచ్చే వరకు, పనులు స్టార్ట్ అయ్యే వరకు మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ 3 months బ్యాక్ కూడా బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే రోడ్డు పనులు అయితే స్టార్ట్ కాలేదు. సో మాకు నమ్మకం లేదు. రోడ్ పనులు స్టార్ట్ అయ్యేంత వరకు మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మరి రోగులు ఎక్కడికి నుంచో వస్తూ ఉంటారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపై మీరు ఏమంటారు? మాకు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, ఇదే రోడ్డు మీద సూపర్ స్పెషాలిటీ వాళ్ళు కూడా వెళ్తారు పేషెంట్స్. వాళ్ళకు కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాళ్ళ కోసం కూడా మేము పోరాడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ గా పేషెంట్స్ కే కావాలి. సరిపోని మందులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఈ కొట్లాట మా ఒక్కరిదే కాదు, ప్రజల కోసం. మేము ఓన్లీ డాక్టర్స్ కాదు, యాజ్ ఎ సిటిజన్స్ ఆల్సో వీఆర్ ఫైటింగ్ ఫర్ పబ్లిక్. రోడ్లు మా హక్కు, రోడ్లు మా హక్కు. ఎందుకు బాబు చింత? ఎందుకు బాబు చింత?